రోజ్ డే. తీసుకోండి సార్. రాత్రంతా నా హార్ట్ దగ్గరే పెట్టుకున్నాను. ఈ స్పెషల్ గిఫ్ట్ మీకోసమే. రాత్రంతా గుండె దగ్గరే ఉండిందా? ఈరోజు చాలా నాట్ ఈ రోజు. నాకు ఈ రోజుని ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలో అసలు అర్థం కావట్లేదు. సరే సార్, నేను బయలుదేరుతాను. అరే బాయ్. ఏంటి అంత కంగారు వెళ్ళిపోతున్నావేంటి? నా మనసు బాధపడుతుంది. పర్లేదు తమ్ముడు, ఈ మధ్య నిఖిల్ పెద్ద హీరోలా ఫీల్ అవుతున్నాడు కదా. అదంతా పర్లేదు కానీ ఒక్కరోజు వాడి సంగతి తెలిసేటప్పుడు ఆ తర్వాత ఎలా అణిగిపోతాడో చూడు. రే బాబీ, దారా వెళ్దాం. ముందు ఏ పనికి వచ్చామో ఆ పని చూద్దాం, పదరా. అరే వాడి సంగతి మనం తర్వాత చెప్పొచ్చులేరా. అవునరా బాబీ, అవును, పద. సాల్లా. అరే ఆ రోజు మనం బంక్ చేసి ఫిల్మ్ కెళ్ళింది చాలా జాలీగా ఉండింది కదా. కాలేజ్ లైఫ్ అంటేనే సగం రోజులు రావాలి, సగం రోజులు డుమ్మా కొట్టాలి. ఉందరా, ఇదిగో పాపా, చూడరా మావా, కత్తి లాంటి టాప్ వేసుకుని వచ్చింది, భలే ఉందిరా. ఫ్రెండ్స్, ఈ రోజు కనుక తను తప్పించుకుంది అనుకో, మళ్ళీ ఇంకో అవకాశం అస్సలు దొరకదురా. ఈరోజు కాలేజ్ మొత్తం తన ఒళ్ళు చూస్తుంది చూడు. చూద్దాం పద. భయపడదు, ప్రాజెక్ట్ అంటే నేను కంప్లీట్ చేస్తాను. హలో బేబీ. బాబీ, సిగ్గులు ఎదురేలా చేయడానికి. నిఖిల్ వెయిట్, వీడి సంగతి మనం తర్వాత తెలుసుకుందాం. ఒరేయ్, తర్వాత చూసుకోవడం ఏంట్రా, ఇప్పుడు చూడరా చూసుకుందాం. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పద. సరే బాబీ, వెళ్దాం. ఏంట్రా, నా పాల్కోవ ఇంకా రాలేదేంట్రా? అవునరా మావా, వస్తుందిగా.
రాగానే నాకు కొంచెం తినడానికి ఇవ్వనరా. గుడ్ మార్నింగ్. అబ్బబ్బబ్బబ్బా, ఏముందిరా. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్. ఈ రోజు నేను మీ అందరికీ చరిత్రలో కట్టిన గోపురాల గురించి చెప్పబోతున్నాను. అంతేకాదు శిల్పాల వెనక దాగి ఉన్న కథను కూడా చెప్తాను. అది కూడా ఫుల్ డీటెయిల్గా చెప్పబోతున్నాను. గోపురాల మీదున్న అద్భుతమైన శిల్పాల వెనక ఎన్నెన్నో కథలు ఇంకా జ్ఞానం కూడా దాగుంది. సూపర్ మ్యామ్, సూపర్. సెలలో వాళ్ళ శరీరం చూపిస్తే పొగుడుతున్నారు. అదే మేము నిజంలో పోడితే ఈ టీజింగ్ అంటున్నారేంటి? ఏంటి ఇప్పుడు నువ్వేమన్నావు? మళ్ళీ ఒకసారి చెప్పు చెప్పు. గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. ఇప్పుడే ఈ నిమిషమే క్లాస్ నుంచి బయటికి వెళ్ళు. వినపడ్డం లేదా? క్లాస్ నుంచి బయటికి వెళ్ళు. వీడితో పాటు ఎవరెవరు వెళ్ళాలనుకుంటున్నారో వెళ్ళండి. ఓకే, లెట్స్ స్టార్ట్. బాబీ రిలాక్స్, అనవసరంగా టెన్షన్ పడుకో. ఇటు కొంచెం సైడ్లో పెట్టరా. ఓ మోనికా మేడమా, సార్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? నేను చూస్తున్నాను కదా, మీరు ఒక్కొక్క విషయాన్ని చాలా సూపర్గా హ్యాండిల్ చేస్తున్నారు. నాకు పూర్తి నమ్మకం ఉంది, ఇకపై కూడా మీరు అన్ని విషయాలను బాగా సూపర్గానే హ్యాండిల్ చేస్తారని. సార్ నేను వీలైనంతగా ట్రై చేస్తున్నాను. నేను ఇప్పుడు బయలుదేరాలి, నాకు క్లాస్కు టైం అవుతోంది. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. సరే అండి, మీరు ఇక బయలుదేరచ్చు. ఇంకొక విషయం, మీరు దేనికి భయపడొద్దు. అబ్బబ్బబ్బబ్బా, పొద్దున్నే తిరిగిపోయిందిరా. పిచ్చెక్కిస్తుంది. అబ్బో అద్దరిపోతుందిరా. ఇది నడుమా నెలవంకాని తెలియడం లేదే. అయ్యయ్యో, నా మనసు పిండేస్తుంది. ఉందిరా. ఏంద్రా మావా, ఉంది. ఉండవే, ఎలా కోస్తాను చూడవే. గోగో ఓరి దేవుడా, ఏంటిది? ఈ కాలం పిల్లలకి ఏమైందో అర్థం కావడం లేదు. ఏ వస్తువు ఎక్కడేయాలో కూడా తెలియడం లేదు. చీచి చీచి చీ, ఇలాంటి వస్తువులు ఇక్కడేస్తారా? ఓ మై గాడ్.
ఏటి గోపాల్, ఏటి సంతోషంగా ఉన్నా? నేను సంతోషంగా ఉండకూడదా ఊర్మిళ మేడం? నా సంతోషానికి కారణం మీరు చేతిలో పెట్టుకున్నారే ఏంటది? ఇది అరటి పండు. అరటి పండా? మీరు దీన్ని ఎక్కడ ఎక్కడ పెట్టబోతున్నారు? ఇది ఇది అయ్యో అయ్యో ఇది? అయ్యో ఎక్కడ అయ్యో. పడేయకూడదు. దీన్ని చెప్పాలంటే నీలాంటి వాళ్ళ నోట్లో పెట్టేయాలి. ఎలా చేశారు? కొన్ని జాలిగానే ఉంది ఊర్మిళ మేడం. వీటితో మీరేం చేయబోతున్నారు? అది నీకు నేను మళ్ళీ చెప్తానులే. నాకు తెలుసు కావాలని ఆశగా ఉంది. నాకు చెప్పారంటే నాకు జాలీగా ఉంటుంది. మీతో పాటు నేను కూడా రాను. వద్దు. ఆ, ఆ, ఇక చాలే, ఆపు. అయ్యో మే ఐ కమ్ ఇన్ సార్? ప్లీజ్ కమన్. మోనికా మేడం, మీ దగ్గర ఒక రిక్వెస్ట్. మీ అందాన్ని మీరు మీ కట్టుబాటులో ఉంచుకోండి, సరేనా? దానివల్ల చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి. సార్, యు ఆర్ సో ఫన్నీ. నాకు అర్థం కాల, కొంచెం వివరంగా చెప్పండి. ప్రిన్సిపల్ సార్, మీకు అసలు అర్థం కావడం లేదు. ఇంతకంటే ఎలా వివరంగా చెప్పాలి? లేదు, నాకు అర్థమైన విషయం అంటూ ఏం లేదు. నాకంతా బాగానే అర్థమవుతుంది. మీరు మన గర్ల్స్ హాస్టల్ మీద ఒక కన్నుంచుకోండి. అక్కడ ఆడపిల్లలు ఎలా నడుచుకుంటున్నారని. ఓ సార్, చెప్పాలంటే నాకు బాయ్స్ హాస్టల్లో ఉండడమే ఇష్టం. వెల్, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళాలి? నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు, నేనే నీలోకి వస్తాను. ఈరోజు రోజేంటో మీకు తెలుసా? రోజ్ డే. తీసుకోండి సార్. రాత్రంతా నా హార్ట్ దగ్గరే పెట్టుకున్నాను. ఈ స్పెషల్ గిఫ్ట్ మీకోసమే. రాత్రంతా గుండె దగ్గరే ఉండిందా? ఈరోజు చాలా నాట్ ఈ రోజు. నాకు ఈ రోజుని ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలో అసలు అర్థం కావట్లేదు. సరే సార్, నేను బయలుదేరుతాను. అరే, బాయ్. ఏంటి అంత కంగారు వెళ్ళిపోతున్నావేంటి? నా మనసు బాధపడుతుంది. గుడ్ మార్నింగ్. ఈ రోజు ఏ రోజో మీలో ఎవరికైనా తెలుసా? ఓ మై గాడ్, సో స్వీట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మ్యామ్, యూ లుకింగ్ లైక్ ఎ రోజ్. ఈ రోజు నేను ఎవరికి ఇస్తానో వాళ్ళంటే నాకు ఇష్టం. హ్యాపీ రోజ్ డే. థ్యాంక్ యూ మ్యామ్. కానీ ఇక మీదట క్లాస్లో డిసిప్లిన్ చాలా ముఖ్యం. ఎప్పటికీ అల్లరి చేయకూడదు. ఓకే మ్యామ్, మీరేం చెప్తున్నారో నేను అలా చేస్తాను. ఈ రోజుని క్లాస్లో హ్యాండ్సమ్గా ఉన్న వాళ్ళకి ఇవ్వబోతున్నాను. నిఖిల్, హ్యాపీ రోజ్ డే. వావ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్.
మీ కాలు మెల్లమెల్ల మెరిసిపోతుంది డార్లింగ్. డార్లింగ్ పువ్వుని ఎక్కడ దాచిపెట్టారు? ఇక్కడ ఉంది చూడు. దాన్ని బయటకు తీయనా? నీకోసమే తెచ్చాను చూడు. బాగా చూపించు. మీరు చూడడానికి చాలా అందంగా అద్భుతంగా ఉన్నారు. నేను ఏమని వర్ణించను డార్లింగ్. నేను మీకోసం ఇంకో పువ్వు తీసుకొచ్చాను. ఇదిగో చూడండి. చాలే, నీలాగే అది కూడా వంకర పోయింది. ఓ, డార్లింగ్, ఈ పువ్వుని ఎక్కడ పెట్టను? నువ్వు ఆశపడ్డ చోట దాన్ని పెట్టు. పెట్టమంటారా? పెట్టేశాను. పైన పెడతానావా? కింద పెట్టడానికి నీకు చోటే లేదా? అయితే కింద పెడతాను. నేను గుర్రం మీద సరిగ్గా పెళ్లి కొడుకులా పెట్టు. వచ్చి అప్పుడు నేను పెళ్లి అరే. చేసుకుంటాను. నువ్వే నా అందం చూసి అరే ఆపు. అదిరిపోతావు. ఇది కూడా నీలాగే ఉంది, నీకు పెట్టడమే రావడం లేదు. పెట్టుకో. అందమా అందమా వెళ్ళిపోకు అందమా వెళ్ళిపోకు అందమా. చూసేవా వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? వచ్చేసావా బోబీ. బేబీ? చూడ్డానికి ఎలా ఉన్నావు హాయ్ తెలుసా? డార్లింగ్. అబ్బబ్బబ్బా. Thank you. ఏంటే ఈరోజు మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నా? స్పెషల్గా ఏదైనా కారణం ఉందా ఏంటి? లేదు బాబీ, నా మనసు కన్ఫ్యూజ్ గా ఉంది. నా కోరిక తీరుస్తావా? తీరుస్తానులే, ముందు ఇది ఖాళీ చేయి. ఇషాని, నేను నీకు విషయం చెప్పనా? నేను చాలా రోజులుగా నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా ఇషాని. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. హే బేబీ, నువ్వు వచ్చేసావా? హే బేబీ, హే మై స్వీట్ హార్ట్. तेरे जिस्म को इन लबों को मैं जरा छू लूं, आ भी जा। तेरे जिस्म को इन लबों को मैं जरा छू लूं, आ भी जा। मैं समंदर की भीगी भीगी सी रेत पर लिख दूं तेरा नाम। तेरी बाहों में आज जी भर के जरा जी लूं, आ भी जा। तेरी बाहों में आज जी भर के जरा जी लूं, आ भी जा। तेरे जिस्म को इन लबों को मैं जरा छू लूं, आ
भी जा। एक दूजे में आ खो जाए, कह दो लम्हों से कि ठहर जाए। गर्म सांसों की रह गुजर से हम रूह के अंदर आ उतर जाए। इश्क रब की है इबादत, कर ले इसका एतराफ। तेरी बाहों में आज जी भर के जरा जी लूं, आ भी जा। तुझको छूते ही ये समंदर की लहरें बेकाबू आज होने लगी। दिल पे अब कोई बस नहीं मेरा, मेरे तन मन को ये भिगोने लगी। तेरी बाहों में हो सहर मेरी, तेरे पहलू में गुजरे शाम। तेरी बाहों में आज जी भर के जरा जी लूं, आ भी जा। तेरे जिस्म को इन लबों को मैं जरा छू लूं, आ भी जा। आ भी जा, आ भी जा, आ भी जा। आ भी जा। జై హింద్ సార్. జై హింద్ సార్. ఎవరా పోకిరి? మేం వీడిని రేప్ కేసులో అరెస్ట్ చేశాం. రేప్ కేసులోనా? వీడి పని అయిపోయింది. ఇక లేచి కూడా నిలబడలేడు. రేప్ చేస్తావురా? రేపు
ఇది ఉన్నందువల్లే కదరా రేప్ చేస్తున్నావు. దీన్ని లేకుండా చేస్తాను. రేప్ చేస్తావురా దొంగ కొడక నిన్ను. ఏయ్, రేప్ చేస్తావురా కుక్క. కొవ్వు పట్టి ఉన్నావా నా కొడక? ఇది ఉన్నందువల్లే రెచ్చిపోతున్నావు కదా. ఇక నువ్వు రేప్ కాదురా, ఇక నువ్వు వచ్చ కూడా పొయ్యలేవురా. అర్థమైందా? మగాడినే పొగరెక్కువైందా? ఏంటా చూపు, పని చూడండి. ఇది పట్టుకో. మే ఐ కమ్ ఇన్? ప్లీజ్ కమన్. ఇటు చూడు మోనికా, నువ్వు చాలా హాట్గా, సెక్సీగా, చాలా అందంగా ఉంటావు. నన్ను అలా ఆకర్షిస్తున్నావు. అలా ఉన్నప్పుడు మనం ఎందుకు ప్రోగ్రెస్ అవ్వకూడదు అనుకుంటున్నావు? సార్ నేను ఆశపడేది కూడా అదే సార్. కాలేజ్ బాగా డెవలప్ అయితే ఆటోమేటిక్ గా మనం కూడా డెవలప్ అయినట్టే. నువ్వు నాకు దొంగ. కానీ ఏం చేయమంటావు? ఈ చెత్త నా కొడుకులు మేనేజ్మెంట్ మనం చేసే పనులు తృప్తి పొందట్లేదు. ఏమైంది? మనం అన్ని సంతోషంగానే కదా చేస్తున్నాం పని. మనం మాత్రం పూర్తి మనసుతో పని చేస్తే చాలదు. కష్టపడి పని చేసి చెమట చిందించాలి. ఇంకా కాసేపు కూడా నేను అస్సలు ఆగలేను. డోంట్ వరీ సార్, మనసు మాత్రమే కాదు మీకోసం రాత్రంతా పనిచేస్తాను. ఇది కాలేజ్ టైం. ఓ స్వీట్ హార్ట్, నేను చూసి నా మనసులో రైళ్లు పరిగెడుతున్నాయి తెలుసా. దిస్ ఇస్ వర్క్ టైం. నేను ఇప్పుడు అదే పని మీద ఉన్నాను తెలుసా. రైట్ నౌ ఇట్స్ ఫన్ టైం. బాయ్. అయ్యో చంపేసింది. మీరు ఇక్కడే ఉండండి. హలో మేడం. హలో సార్, ఐ యామ్ మోనికా. మోనికా మేడం, మీరు చాలా అందంగా ఉన్నారు. యు ఆర్ వెరీ బ్యూటిఫుల్. అద్భుతంగా ఉన్నారు. వాట్ యు మీన్ సార్? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రిన్సిపల్ ఆఫీస్ ఎక్కడ? ప్రిన్సిపల్ ఆఫీస్లోనే ఉన్నారు. ప్రిన్సిపల్ రూమ్ అదిగో అక్కడ ఉంది. థ్యాంక్ యూ మోనికా మేడం. హలో ప్రిన్సిపల్ సార్. రండి సార్, వెల్కమ్. ఐఎమ్ ఇన్స్పెక్టర్ సిద్ధార్థ్. ప్లెజర్ మీటింగ్ యూ మిస్టర్ సిద్ధార్థ్. కూర్చోండి. మీరు కూర్చోండి. సరే చెప్పండి, విషయం ఏంటని, ఎందుకు మా కాలేజ్కి వచ్చారో తెలుసుకోవచ్చా? మీ కాలేజీ నుంచి కనపడకుండా పోయిన అమ్మాయిల గురించి ఎంక్వైరీ కోసం వచ్చాను. మా విచారణకు మీరు ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తారు అనే నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. ఖచ్చితంగా నేను మీకు సహకరిస్తాను. నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. మీ కాలేజీలో ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయే. మీరు కంప్లైంట్ ఇవ్వడం తప్ప ఇంకే చర్యలు తీసుకోవడం లేదే. ఇట్స్ వెరీ ఎంబారెసింగ్ ఇన్స్పెక్టర్ సార్. నాకు నిజంగానే బాధగా ఉంది. ఎందుకంటే నా కాలేజ్ పేరు చెడిపోయిందన్న బాధే నాకు. మీకే తెలుసు కదా ఈ కాలంలో జనరేషన్ అంతా ఎలా ఉన్నారన్నది. స్టూడెంట్స్ కి కాలేజ్ అయిపోయాక ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఆ బాధ్యత మాది కాదు కదా. బై ద వే, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నేనన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. మీరు మాత్రమే కాదు, మీ మొత్తం స్టాఫ్ అంతా నాకు కోఆపరేట్ చేసి సహాయం చేస్తారని నమ్ముతున్నాను. వీఆర్ లా ఒబీడింగ్ సిటిజన్ ఇన్స్పెక్టర్ సార్. మేము పూర్తిగా మీకు సహకరిస్తాము. ఈ విషయంలో మీరు నన్ను నమ్మొచ్చు. ఓకే ప్రిన్సిపల్ సార్, నేను బయలుదేరతాను. అతి త్వరలోనే నేను విచారణ కోసం మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను.
మనసులో సింహం సూర్య అనుకుంటున్నాడు. రండి వెళదాం. హలో 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 మోనికా మేడం. సార్ చెప్పండి. సారీ, అర్ధరాత్రి పూట మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. ఇట్స్ ఓకే సార్. ఏంటో చెప్పండి, ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశారు? అదే ఇప్పుడే ఎమ్మెల్యే సార్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు ఆయన సంతోష పెట్టవేమో నాకు అనుమానంగా ఉంది. సార్ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? ఇంతవరకు మీరు చెప్పింది నేను చేయలేదా? చెప్పిన పని నువ్వు బాగానే ముగిస్తావు, కానీ నా కోసం ఎప్పుడు పని చేస్తావు? సార్ మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మీ పని చేస్తాను. మీరు ఆర్డర్ వేయండి చాలు. నో ప్రాబ్లం స్వీట్ హార్ట్. నువ్వు ముందు వెళ్ళి ఎమ్మెల్యే సార్ని సంతోషపెట్టు, ఓకే? ఆ తర్వాత నువ్వు నాతో వచ్చి నీకేం చేయాలనిపిస్తే అది చేయొచ్చు. ఓకే సార్. సరే ఉంటాను. అమ్మా అమ్మా ఉమ్మా ఉమ్మా ఉమ్మా. డ్రైవర్ నాడు. బాబీ, ఎవరు తను? ఇప్పుడు కారులో ఎక్కి వెళ్ళింది కదా. ఎవర్రా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇలా చూడు బాబీ, నువ్వు చేసేదేది కూడా అస్సలు బాలేదు. నాకేమనిపిస్తోందో అది నేను చేస్తాను. నన్ను చెప్పడానికి నువ్వెవర్రా? బాబీ, దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దీనివల్ల సమస్యలే వస్తాయి. నాకు ఏ సమస్య గురించి దిగులు లేదు. పక్కకి తప్పుకోరా. తప్పుకో. ఈరోజు నీ అంతు తేలుస్తాను. నేను ఈరోజు వదలండ్రా. నేను ఏం చేస్తానో చూడరా. ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు నాతో రా. పదరా వెళ్దాం. నిఖిల్, నిఖిల్, నిఖిల్ ప్లీజ్ కామ్ డౌన్. ఇదిగో చూడు, కాలేజ్ లో ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. అది తెలిసి కూడా నువ్వు ఇలా గొడవ పడుతున్నావంటే మరి ఏంటి? ఓపికగా ఉండు నిఖిల్. పద పద, మనం ఇక్కడి నుంచి వెళ్దాం. బాబీ, ఈ రోజు నువ్వు రొమాంటిక్ మూడ్ లో ఉన్నట్టున్నావు. ఎందుకు? నాతో ఫస్ట్ నైట్ చేసుకోవాలని ఆశగా ఉందా? మే కమిన్ సార్. కమేన్ కమేన్. నమస్తే ప్రిన్సిపల్ సార్. నమస్కారం నమస్కారం. సరే అండి, ఫీజు విషయం అయితే బయటికి వెళ్ళి మాట్లాడండి. నేను మాట్లాడేశాను. అయితే కూర్చోండి. సార్, నా కూతురు ఈ కాలేజీలోనే చదువుకుంటోంది. ఓ సరే, కానీ తను ఇంకా ఇంటికి రాలేదు. ఇది చూడండి, ఇక్కడ మేము పిల్లలకి పాఠాలు నేర్పిస్తున్నాం. కాలేజ్ అయిపోయాక వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో దానికంతా మేము బాధ్యత వహించలేమండి. మీరేం మాట్లాడుతున్నారు సార్? మరి ఏం మాట్లాడమంటారు? వెళ్ళండి, ఇక్కడ నుంచి వెళ్ళండి. ముందు ఇక్కడ కూర్చున్న అది టైం కాదు వేస్ట్ సార్. చేయొద్దు. కమాన్ గో 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 సరే సార్, గో సరే. గెట్ లాస్ట్, నేను వెళ్ళొస్తాను. గెట్ లాస్ట్, గో గో గో. హలో, ఎస్ సార్. ఇక ఎప్పుడు లోపలికి ఇలాంటి యాదవులను పంపించొద్దు.
ఓకే సార్. అర్థమైందా? ఈరోజు న్యూస్ పేపర్లో దారుణమైన న్యూస్ వచ్చింది. నమస్తే అయ్యా. నమస్తే. నమస్కారం. నేను ఒక కంప్లైంట్ ఇవ్వాలి. లోపల పెద్ద అధికారులు వెళ్ళి చెప్పు. అలాగే అయ్యా. నమస్తే సార్. నమస్కారం నమస్కారం. రండి కూర్చోండి. అలాగే అలాగే సార్. చెప్పండి, ఏ విషయంగా వచ్చారు? సార్, నా కూతురు కాలేజీలో చదువుకుంటోంది. నిన్న కాలేజీకి వెళ్ళిన నా కూతురు తిరిగి రాలేదు. మీ అమ్మాయి ఏ కాలేజీలో చదువుతుందో ఆ విషయం చెప్పండి. తను బీవీఎం కాలేజీలో చదువుకుంటోంది. బీవీఎం కాలేజా? ఐఎమ్ మోనికా. దేనికోసం మీరు మా కాలేజ్కి వచ్చారు? ఖచ్చితంగా అడ్మిషన్కి అయితే కాదనుకోండి. సరే పదండి, మీరు నాతో పాటు రండి. పదండి. అలాగే సార్. కానిస్టేబుల్ మీరు రండి. సరే, త్వరగా రండి. సార్, రాను రాను మన కాలేజీకి చాలా చెడ్డ పేరు వస్తుంది. ఇది చూడండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు బాగా అర్థమవుతుంది. ఇది నిజంగానే మనకు ఒక దారుణమైన టైం, కానీ మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ సార్, మన కాలేజ్ అమ్మాయిలు కనబడకుండా పోతున్నారు. భయపడకుండా ఎలా ఉండగలం? మనం పోలీసులకి హెల్ప్ చేయాల్సిందే. మోనికా మేడం, మీరు కరెక్ట్ గా చెప్తున్నారు. అవును, మనం ఖచ్చితంగా పోలీసులకి సహకరించాల్సిందే. అప్పుడే వాళ్ళు సులువుగా విచారణ చేయగలరు. తర్వాత మనం ఏం చేయాలో ప్లాన్ వేయాలి సార్. చూడండి, నా ఆలోచన ప్రకారం మనం ఇలా చేస్తే కరెక్ట్ గా ఉంటుంది. తానియా, నైట్ మనం మరీ ఎంజాయ్ చేసాం అనుకుంటాను. ఇంతకు ముందు మనం ఎప్పుడు ఇలా ఎంజాయ్ చేయలేదు కదా. నాకు చెమట పట్టేసింది. నీకేమైనా అయ్యిందా లేదా? హే, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నా గురించా? మర్యాదగా మాట్లాడు, పళ్ళు ఓడగొడతా. రే నికల్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదా బట్టలిప్పి నగ్నంగా పరిగెట్టేస్తాను. పొర పిచ్చోడా, నువ్వు దాని డ్రెస్నే విప్పలేవు, నా బట్టలు విప్పుతావా? దమ్ముంటే రారా. రారా రా. పనే కాసుకుందాం. ఒక్కవేళ నేను గెలిచాననుకో, నీ పోరి నా పోరి. సరే ఓకే, నేను గెలిస్తే 2 రోజుల పాటు నీ దానియా నా సొంతం. ఓకేనా? ఓకే, రారా రారా. రారా చూసుకుందాం. బాబీ, 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 ఆపు. సార్, అటు చూడండి. చూస్తున్నా. ఏం చేస్తున్నారు? ఎందుకురా కొట్టుకుంటున్నారు అలాగా? మన కాలేజ్కి ఆల్రెడీ చెడ్డ పేరు వచ్చేసిందిరా. మీరు గొడవ పడి ఇంకా ఎందుకురా కాలేజ్ పరువు తీస్తున్నారు? చాలా వదలండి. వదలమంటున్నాను, వదలు. బండి ఇక్కడే ఆపు. అసలు మీరేం చేస్తున్నారు? ఆల్రెడీ కాలేజ్ పేరు చెడిపోయింది. ఈ కాలేజ్ అసలు గుడి లాంటిదిరా. ఇక్కడికి వచ్చి గొడవ పడుతున్నారు. మీకే సిగ్గు కనిపించట్లా? ఇన్స్పెక్టర్ వస్తున్నారు, మీ వైపే వస్తున్నారు. రాని, మిమ్మల్ని కలవడం తప్ప ఆయనకి వేరే పని లేనట్టుంది. దాంతో పాటు ఆ ముసలాడు కూడా తీసుకొస్తున్నాడు. అవును సార్. ఒకవేళ ఇన్స్పెక్టర్ వాళ్ళ నాన్న ఉంటాడా? లేదు, అలా ఉండడానికి అవకాశం లేదులే.
రండి ఇన్స్పెక్టర్ సార్, మీకోసం వెయిట్ చేస్తున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రిన్సిపల్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఇన్స్పెక్టర్ సార్. ఇదిగో ఇతను మీకు తెలుసా? అరే ఇతనా, ఈయన ఆఫీస్కి వచ్చాడే, కానీ ఆ రోజు నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇతనితో మాట్లాడలేకపోయాను నేను. ఇలా చూడండి, ఆయన చెప్పిన విషయం మీరు విన్నందువల్లే ఆయన పోలీస్ స్టేషన్ వరకు నా దగ్గరికి వచ్చారు. సిద్ధార్థ్ సార్, మీరే చెప్పండి. ఒక అమ్మాయి చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి వెళ్ళిపోతే దానికి మేమేం చేయగలం చెప్పండి? మేమేం చేయగలం? మీరు ఏం చెయ్యగలరా? ఆ ఈవిడ ఏం మాట్లాడుతుంది ప్రిన్సిపల్ సార్? కాలేజీ లోపల ఏం జరిగినా దానికి మీరే బాధ్యులు. రాత్రి సమయంలో మీ కాలేజీలో ఎందుకు సెక్యూరిటీని వెయ్యలేదు? పేరెంట్స్ మిమ్మల్ని నమ్ముకుని మీ బాధ్యత అనుకుని వాళ్ళని వదిలేసి వెళ్తున్నారు. ఫీజు డొనేషన్లు బాగా తీసుకుంటున్నారు కదా, అది వాళ్ళ పిల్లల రక్షణ కోసం ఇస్తున్నారు. చదువు చెప్పే వంకతో మీరందరూ బిజినెస్ చేస్తున్నారు. ప్రిన్సిపల్ సార్, మీ కాలేజీలో అసలు ఏం జరుగుతోంది? నాకు ఈ విషయం తెలుసుకుంటే చాలా అవమానంగా ఉంది ఇన్స్పెక్టర్ సార్. ఈరోజు మా కాలేజ్ న్యూస్ పేపర్లో హెడ్లైన్స్గా వచ్చింది. ఇలా రా. ఏంటా చూపు, ఇలా రా. ఏ బాబీ, ఏయ్, రారా. ఏంట్రా పెళ్లి కొడుకులా వస్తున్నావు? ఆ? ఈ అమ్మాయి నువ్వు చివరిసారిగా ఎక్కడ చూసావు? ఎప్పుడు చూసావో చెప్పు. ప్రశ్నిస్తుంటే నీకు చెమటలు పడుతున్నాయి. ఆ? బాబీ, రిలాక్స్ రిలాక్స్ బాబీ. మోనికా మేడం, ఈ అబ్బాయి మీద మీకు అభిమానం ఎక్కువ అనుకుంటాను. సిద్ధార్థ్ సార్, పిల్లల మీద నేను ప్రాణాలు పెట్టుకున్నాను. మేం మీద ప్రేమ చూపించడం మా బాధ్యత. వీళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులు అనుకుంటున్నాం, లైక్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటున్నారు. ఇంకో విషయం చెబుతాను వినండి. దెబ్బకు దెయ్యం కూడా దిగొస్తుంది అంటారు. అవును సార్. Shut up! నేను విచారించేటప్పుడు మధ్యలో రాకండి. Oh my God! చూడండి చూడండి ఇన్స్పెక్టర్ సార్, మేము ఎంత జాగ్రత్త చెప్పగలం? ఇప్పుడు మీ కళ్ళ ముందే ఈ సంఘటన జరిగింది చూడండి. ఈ రోజుల్లో ఉన్న పిల్లల కదా చూసారంటే కాస్త కూడా నిదానం, ఓపిక అనేదే లేదు అసలు. ఇన్స్పెక్టర్ సార్, ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. మోనికా మేడం, మీరెందుకని భయపడుతున్నారు? నేను మీతో బాటే ఉన్నాను కదా. ఎస్ఐ పాండే, ఎస్ సార్. అంబులెన్స్ పిలిచి బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. ఏ అమ్మాయి, అక్కడే ఆగు. నీ పేరేంటి? ఊర్మిళ సార్. నువ్వు పైన ఏం చేస్తున్నావు? శుభ్రం చేస్తున్నాను సార్. నువ్వు శుభ్రం చేస్తున్నావా లేకపోతే ఆమెతో గొడవ పడి ఆమెను కిందకు తోసేసావా? లేదు సార్, నేను ఎవరిని కిందకు తోసేలేదు. ఊరికి అబద్ధం చెప్పకో. లేదు సార్, నేను ఎవరిని తోసేలేదు, చెప్పేది నిజమే. ఏంటి ప్రిన్సిపల్ సార్, ఇక్కడ ఎడ్యుకేషన్ తక్కువ, నేరాలు ఎక్కువగా ఉన్నాయి. సార్, ఇక్కడ మేము చదువుకోవడానికే సార్ ఈ కాలేజ్ కట్టింది, కానీ ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన పిల్లలు కింద పడి చేస్తే మేము ఎలా సార్ బాధ్యత తీసుకోగలం? ఈ కాలేజీలో ఏదో పెద్ద రహస్యం ఉంది. ఈ రోజుటి బ్రేకింగ్ న్యూస్.
వివిఎం కాలేజీలో పోలీసుల కళ్ల ముందే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. తను ఎందుకు మేడపై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది? వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం అనుకుంటా. అవును, ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. కానీ తను సూసైడ్ ఎందుకు చేసుకుంది? ఏదో సమస్య ఉండే ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నిఖిల్, మొదటి నుంచి హాస్టల్ అంటే నాకు చాలా భయం. ఈ సమస్య వల్ల నాకు రాత్రి నిద్ర పట్టట్లేదు. నువ్వు కూడా అదే సోనీ, అనుకుంటున్నావా? రేపు మోనికా మేడం రాని, ఏం జరుగుతుందో వచ్చాక ఆవిడని అడిగి విషయం ఏంటో కనుక్కుందాం. జై హింద్ సార్. జై హింద్. జై హింద్ సార్. జై హింద్. జై హింద్ సార్. జై హింద్. సిద్ధార్థ్, వివిఎం కాలేజ్ కేసు ఏమైంది? ఎంక్వైరీ సెక్షన్ ఎంతవరకు వచ్చింది? సార్, దాదాపు మేము కేసుకు దగ్గరయ్యాం సార్. అతి త్వరలోనే మేము ఆ నేరస్తుడిని పట్టుకుంటాం సార్. సిద్ధార్థ్, ఎస్ సార్. నేను నిన్ను అడిగే ప్రతిసారి నువ్వు ఇదే సమాధానం చెప్తున్నావు, కానీ ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. వెంటనే పూర్తి చేసే మార్గం చూడు. ఏం చేయగలం సార్? ఈ కేసులో ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉన్నాయి సార్. ఒక కేసు ముగిసేలోగానే ఇంకో సంఘటన అక్కడ జరుగుతుంది. బట్ ఐ ప్రామిస్ యు సార్, అతి త్వరలోనే నేరస్తుడిని పట్టుకుని ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తాను. సిద్ధార్థ్, నేను చెప్పింది నీకు ఇంకా అర్థం కాలా? ఈ కేసు వల్ల పబ్లిక్ ఇంకా మీడియా వల్ల ఇబ్బందిగా ఉంది. సార్, త్వరలో ఈ కేసును ముగిస్తాం. ఇది నా ప్రామిస్ సార్. త్వరలోనే ఈ కేసుకి నేను ఫుల్ స్టాప్ పెడతాను. సిద్ధార్థ్, మేక్ ఇట్ ఫాస్ట్. ఎస్ సార్. వెళ్దాం, పదండి. అదిగో మేడం వచ్చేసారు. అరే, మీరిద్దరు ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నారు? అసలు విషయం ఏంటి? మ్యామ్, మీకు అంతా తెలుసు కదా, కాలేజ్ పరిస్థితి చాలా దీనంగా ఉంది. మేము సేఫ్గా ఉన్నామా లేదా అని మా పేరెంట్స్ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. సమస్య ఏంటో చెప్పండి. ఓ డోంట్ వరీ, మీరందరూ సేఫ్గానే ఉన్నారు. మ్యామ్, ఎలా సేఫ్ గా ఉన్నావు? మేము ఎలా ఉండగలం? ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. మేము ఏం చేయగలం? మీకే తెలుసు కదా, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని. ఇదే మ్యామ్. చెప్తున్నారు. మా అందరికీ చాలా భయంగా ఉంది. అరే, ఎందుకు భయపడుతున్నారు? మనందరం ఔటింగ్కి వెళ్తే బాగుంటుంది. ఏంటి? మనమందరం ఒక ట్రిప్ ప్లాన్ చేద్దామా? మనందరి మూడు సర్దుకుంటుంది. ఉమ్? సరే అనండి. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే మీరు మ్యామ్. చెప్తే ఓకే. ఓకే, ఓకే. లెట్స్ గో. स्वैग तेरा ओ बेबी कहर ढोए, देखे जो देखता ही वो रह जाए. स्वैग तेरा ओ बेबी कहर ढोए, देखे जो देखता ही वो रह जाए. दोस्तों की कमीनों की लफंगों की नजर ना लग जाए. काला टीका लगा दो, नींबू मिर्च बांध दो, विस्की का थोड़ा छिड़काव कर दो. काला टीका लगा दो, नींबू मिर्च बांध दो, विस्की का थोड़ा छिड़काव कर दो. स्वैग तेरा ओ बेबी कहर डाए, देखे जो देखता ही वो रह जाए. तेरा जीरो फिगर ओ बेबी सारे लड़कों को पागल बनाए. तेरी तिरछी नजर का असर
गुलामी जगाए पीछे पीछे न आ छोरे काहे औकात अपनी दिखाए तेरी फितरत पता है मुझे इन्हीं चक्कर में सबको फंसाए बुरा साया बुरा साया ना तुझ पे पड़ जाए काला टीका लगा दूं नींबू मिर्च बांध दूं विस्की का थोड़ा छिड़काव कर दूं काला टीका लगा दूं नींबू मिर्च बांध दूं विस्की का थोड़ा छिड़काव कर दूं इशारा करे तो मैं एक पल में सरेंडर हो जाऊं जिंदगी भर गुलामी करूं बिना पैसे का नौकर हो जाऊं तेरी पतली गली से निकल झूठी बातें ना ऐसे बना तू मेरा टाइम ना बर्बाद कर जा कहीं और चक्कर चला तू इश्क मेरा इश्क मेरा इश्क मेरा ना बेमौत मर जाए काला टीका लगा दूं नींबू मिर्ची बांध दूं विस्की का थोड़ा छिड़काव कर दूं काला टीका लगा दूं नींबू मिर्ची बांध दूं विस्की का थोड़ा छिड़काव कर दूं आजा काला टीका लगा दूं नींबू मिर्ची बांध दूं विस्की का थोड़ा छिड़काव कर दूं హలో అంజలి, చెప్పండి మ్యామ్. నువ్వు నా కోసం ఒక పని చెయ్యాలి. చెప్పండి మ్యామ్. ఈ పనికి నీకు పెద్ద అమౌంటే దొరుకుతుంది. నేను చెప్పేది వినపడుతోందా? నువ్వు ఎమ్మెల్యే సార్తో రాత్రంతా ఉండి తీరాలి. ఆ పనికి నీకు 5 లక్షల రూపాయలు ఇస్తాను. నేను చదువుకోవడానికి వచ్చాను, ఇలాంటి పనులు చేయడానికి కాదు. ఇలాంటి పనులు నేను ఎప్పుడూ చేయను. ఓ అంజలి, కమాన్. స్టడీస్ అయిపోయాక నువ్వు ఏం చేస్తావు? కెరియర్ కోసం నువ్వు పనికి వెళ్లే తీరాలిగా. అక్కడ వాళ్ళు వదులుతారా? మా కుటుంబం పరువు తీసేలాగా నేనే పని చేయను. ఓకే, చెయ్యకు. నేను గర్ల్స్ అందరికీ చెప్పాను. ఓ, అంజలికి చెప్పావు కదా? హా, ఎక్కడ తను? తను రూమ్ లో రెడీ అవుతోంది. ఇంకా రాలేదా? అంజలి, 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 ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు అంజలి. అంజలి, అంజలి, అంజలి ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను వదిలేయండి. అంజలి, అంజలి, తలుపు అంజలి, తెరు. అంజలి, ఏమైంది నీకు? తలుపు తెరు. ఎక్కడికి వెళ్తున్నావు? అంజలి, అంజలి, ఎవరైనా ఎందుకు తలుపు డోర్ లాక్ తెరవండి. చేసావు? అంజలి, ఏం చేద్దాం? ఇప్పుడు ఈ అమ్మాయి అర్థం చేసుకోలేదు. అంజలి, తలుపు ఎక్కడికి తెరు, అంజలి. వెళ్ళిపోయావు? తలుపు తెరు. అంజలి, అంజలి, నీకే చెప్పేది. తలుపు తెరు, అంజలి. తలుపు తెరు. అంజలి ఎక్కడుంది? అంజలిని చూసావా? తను వెళ్ళిపోయింది. ఎక్కడికి? పద వెళ్ళి చూద్దాం. పద. అంజలి, అంజలి ఎక్కడున్నావు? అంజలి, 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 అంజలి ఎక్కడికి వెళ్ళిపోయింది తను? పద అటు అటు వైపు వెళ్దాం, వెళ్దాం.
ఇది అంజలి వీడియోనే కదా? సూపర్ గా ఉందిరా అవును సూపర్ గుందిరా. నువ్వు భలే చూడు, figure రా ఇది. అలా అంజలి, తిరిగిపోతుంది ఇది చూడు. నువ్వే కదా? ఏయ్. ఏంటి తను ఏడుస్తుంది? ఏంటి నువ్వు కాలేజ్కి ఎప్పుడో ఒకసారి వస్తున్నా? ఆ, ఇప్పుడు ఎక్కువ సమయం ఇంట్లోనే ఉంటున్నాను. కాస్త చదవాలి, లేకపోతే పాస్ అవ్వలేవు. ఖచ్చితంగా పెతానియా. చదువుతాను. ఆ? ఇక్కడేం చేస్తున్నావు? నాతో పాటు రా. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. వస్తే రావే. అంజలి అంజలి అంజలికి ఏమైంది? అలా అంజలి జరిగింది? అంజలి ఆగు అంజలి రా. అంజలి వెళ్ళి ఏమైందో చూద్దాం. అంజలి 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 ఆగు అంజలి అంజలి ఆగు అంజలి 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 ఆగు అంజలి ఆగు అంజలి 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 ఏం చేస్తున్నావు అంజలి తలుపు తెరు అంజలి 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 తలుపు తెరు అంజలి 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 నీకెవడా పిచ్చ ఏం చేస్తున్నావు ప్లీజ్ తలుపు జరగండి జరగండి జరగండి. కాస్త దారి ఇవ్వండి. పక్కకి తప్పుకోండి. త్వరగా అంబులెన్స్ కి ఫోన్ చేయండి. స్టాప్ చేయి. రండి త్వరగా రండి. రండి రండి ఇన్స్పెక్టర్ గారు. చాలా తొందరగా వచ్చేసారు మీరు. అసలు ఎలా అంటే తెలుగు సినిమాల క్లైమాక్స్ లో వచ్చే పోలీసుల్లాగా. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను ఇక్కడికి వచ్చాను. ప్రిన్సిపల్ సార్, మీ కాలేజీలో ఏం జరుగుతోంది? మొదట అమ్మాయి ఎక్కడ పోయిందో తెలీదు. రెండో అమ్మాయి మేడ మీద నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు మూడో అమ్మాయి తన చెయ్యి కోసుకుని తను కూడా చనిపోయింది. మీకు తెలుసు కదా ఇన్స్పెక్టర్ సార్, క్యాంపస్ బయట స్టూడెంట్స్ కి వేరే లైఫ్ ఉంటుందని. దాని గురించి మేము తెలుసుకోవాలన్నా కూడా తెలుసుకోలేమని చెప్పి వీఆర్ యాజ్ ఇగ్నోరెంట్ యాజ్ యు ఆర్. ఓకే ప్రిన్సిపల్ సార్, ఈ రోజు కాకపోతే రేపు ఆధారం తప్పకుండా నా చేతికి వస్తుంది. ఆ నేరస్తుడు ఎంత గొప్పవాడైనా సరే నా దగ్గర నుంచి తప్పించుకోలేడు. అతి త్వరలోనే అరెస్ట్ చేసి చూపిస్తాను. ఏంటి అర్థమైందా సార్? అవును ఇన్స్పెక్టర్ సార్, మాకు కూడా అదే కావాలి. అలాగే మేము పూర్తిగా సహకరిస్తాం మీతోటి. థ్యాంక్ యూ ఫర్ దట్ ప్రిన్సిపల్ సార్. మిస్టర్ పాండే. ఎస్ సార్. ఈ నలుగురిని ఎంక్వైరీ కోసం స్టేషన్కి తీసుకురండి. ఎస్ సార్. లేట్ చేయకుండా త్వరగా తీసుకురండి. సరే సార్. పోలీస్ పవర్ చూపించే సమయం వచ్చింది. బీవీఎం కాలేజ్ లోంచి ఒక అమ్మాయి కనిపించకుండా పోయి చాలా రోజులు అవుతోంది. అదేలాగా ఇంకొక అమ్మాయి పోలీసులు అందరి ముందు పైనుంచి కిందకి దూకింది. ఇంకొక అమ్మాయి చేతులు కట్ చేసుకుని చచ్చిపోయింది. ఇంకా ఎన్ని రోజులు ఇలాగే జరుగుతుంది? పోలీసులు అసలు ఏం చేస్తున్నారని తెలియట్లేదు. దీని గురించి కమిషనర్ ఏమంటారో మనం విందాం రండి. బీవీఎం కాలేజ్ లో జరిగే మర్డర్స్ కి మీ దగ్గర నుంచి సమాధానం ఏంటి సార్? ప్లీజ్ సార్ సమాధానం చెప్పండి. మా టీంలో ఇంటెలిజెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆ పనే చేస్తున్నారు. నేరస్తుల్ని ఎప్పుడు ఖైదు చేస్తారని ప్రజలందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలు అడిగే ప్రశ్నకి ఖచ్చితంగా మేము సమాధానం చెప్తాం. సార్, బీవీఎం కాలేజ్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు సార్. ఇద్దరిద్దరిని లోపల పంపండి. ఓకే సార్, మీరిద్దరు లోపలికి వెళ్ళండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఒక్క నిమిషం, నేను వెళ్ళమన్నది వాళ్ళిద్దరిని. మీరిద్దరు ఇక్కడే ఉండండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మా ఫ్రెండ్ చాలా మంచి అమ్మాయి సార్. ఇంతవరకు
తను ఎవరికి ఏ చెడు అనుకోలేదు సార్. హలో ఏ యూ గో అవుట్. వాట్ ఐ సెడ్ గో అవుట్ మీన్స్ అవుట్. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు లోపలికి రావాలి, అర్థమైందా? గెట్ అవుట్. ఏమైంది? ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? సార్ షీఈ్ లైక్ ఓపెన్ బుక్. కానీ ఇంతవరకు తను నాకేమీ చెప్పలేదు. కానీ తనకి ఏదో ప్రాబ్లం జరిగింది. ఎవరినైనా అనుమానిస్తున్నావా? తన ఫ్రెండ్స్ ఎవరినైనా నువ్వు అనుమానిస్తున్నావా? తను ఇంతవరకు కలిసిన వాడిని లేదా తన క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ ఇలా ఎవరి మీదైనా అనుమానం ఉందా? సార్ నేను రీసెంట్గా ఒక విషయం నోట్ చేశాను. తను కాలేజ్ క్యాంపస్కి ఎక్స్పెన్సివ్ అయిన గిఫ్ట్లన్నీ తెచ్చేది. ఇవన్నీ ఎక్కడదని తను అడిగినప్పుడు తను సమాధానం చెప్పకుండా స్కిప్ చేసింది. నాకు తెలిసి బాబీకి తనకి పరిచయం ఉంది. కానీ దాని గురించి తను ఇంతవరకు నాకేమీ చెప్పలేదు సార్. ఓకే, ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు. ఓకే. ఇంకో విషయం, విచారణకు ఎప్పుడు రమ్మన్నా అప్పుడు నువ్వు స్టేషన్కి రావాలి, అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. ఎస్ సార్. బాబీని అమ్మాయిని రమ్మను. ఎస్ సార్. మీరు లోపలికి వెళ్ళండి. ఎస్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ సార్. బాబీ, ఈమె నీకు ఏమవుతుంది? సార్ తను నా గర్ల్ ఫ్రెండ్ సార్. మరి ఆ చనిపోయిన అమ్మాయి కూడా నీ గర్ల్ ఫ్రెండే కదా? అవునా కాదా? గర్ల్ ఫ్రెండ్ అవునా కాదా? ఎస్ సార్. నో సార్. సార్ అది ఇప్పుడు ఈ అమ్మాయితోనూ జాలీగా తిరిగి ప్రేమ పేరుతో నీ కోరిక తీర్చుకుని ఈమెను చంపేస్తావు కదా? అరే అలా కాదు సార్. అలా ఏం కాదు సార్. మా ఇద్దరి మధ్యన జరిగిన విషయాలన్నీ అది ఎదురు చూడకుండా జరిగింది సార్. ఈ ఇంట్లో కథలు చెబుతున్నావు. నువ్వు మర్యాదగా నాకు నిజం చెప్పు, ఎందుకు ఆ అమ్మాయిని చంపావు? మర్యాదగా అడిగినప్పుడే నిజం చెప్పు, లేదంటే సార్ సార్ నేను నిజంగా చెప్తున్నాను సార్. ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. నాకు గుర్తుంది సార్, ఒకసారి తను వాడంతో గొడవ పడింది సార్. పోనీలే అని నిన్ను వదిలేస్తున్నా, కానీ మళ్ళీ నిన్ను పిలుస్తాను, అర్థమైందా? సరే వెళ్ళు. ఏ అమ్మాయి, వీడితో జాగ్రత్తగా ఉండు, లేదంటే ఆ అమ్మాయి పరిస్థితే నీకు కూడా, అర్థమైందా? సరే. అవుట్. మన కాలేజీలో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే దానికి కారణం ఏంటంటే మన స్టూడెంట్కి మనం స్వతంత్రం ఇచ్చేసాం. అది కాక మనం వాళ్ళ దగ్గర చాలా ఫ్రెండ్లీగా నడుచుకుంటున్నాం. ఒక్క విషయం కన్ఫర్మ్ సార్, మన కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారే వాళ్ళు చాలా ఫార్వర్డ్గా ఉన్నారు. వాళ్ళు ఎవరి గురించి బాధపడడం లేదు. ఇది చూడండి మోనికా మేడం, సరిగ్గా తిన్నగా మాట్లాడండి, ఏదైనా ఓపెన్గా చెప్పండి. ఇప్పుడు నన్ను ఏం చెప్పమంటారు? నిన్న నాకు ఒక క్లిప్ దొరికింది, మీరు కూడా చూస్తారా? ఆహా, చూడండి. అరే ఇది ఇమీడియట్గా నేను ఇన్స్పెక్టర్ సిద్ధార్థ్కి చూపించేస్తాను. ఈ పని నేనే చేస్తాను. దీనివల్లైనా నేను ఆయన్ని కలిసినట్టు అవుతుంది. సరే మీరే చూపించేయండి. ఓకే సార్. సునీ, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? మేమందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఇన్స్పెక్టర్ సిద్ధార్థే మా అందరినీ పిలిచారు. అంజలి మర్డర్ కేసు విషయంగా మమ్మల్ని ఎంక్వైరీ చేశారు. ఏంటి, ఎంక్వైరీ చేశారా? మరి మీరే సమాధానం చెప్పారు? మాకేమీ తెలియదురా. చెప్తే మాత్రం నమ్ముతారా? పోలీసులు ఎవరు చెప్పినా ఏమీ నమ్మరు. వాళ్ళకేమనిపిస్తే అదే చేస్తారు. పోలీసులు మన కాలేజ్ని మానిటర్ చేస్తున్నారు. కావాలంటే చూడండి, కొద్ది రోజుల్లో దీని వెనక ఎవరున్నారనే విషయాన్ని కనిపెడతారు. నేను కంప్లైంట్ ఇచ్చి 2-3 రోజులు అవుతోంది. ఏంటో చూడండి మేడం, ప్లీజ్. అదే చూస్తున్నాను, వెయిట్ చేయండి. ఇంతకు ముందు మీరు స్టేషన్కి ఎప్పుడు వచ్చారు? మేడం, నిన్న సాయంత్రం కూడా వచ్చాను.
రండి మోనికా మ్యామ్, ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను మేడం. మీకేం కావాలి చెప్పండి, కోల్డ్ కావాలా హాట్ కావాలా? పాండే సార్, నేను హాట్ తాగొచ్చాను. నేను కూల్ డ్రింక్స్ అసలు తాగను సార్. ఇంకా ఇన్స్పెక్టర్ సిద్ధార్థ్ సార్ ఇక్కడ? సార్ లోపలే ఉన్నారు. ఓ ఓకే. నీ పిచ్చి పిచ్చి వేషాలు ఏవి నా దగ్గర వర్కౌట్ అవ్వవు, తెలుసుకో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మోనికా మేడం, కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. ఇప్పుడు మీ కాలేజీ పరిస్థితి ఎలా ఉంది చెప్పండి. నో మోర్ మర్డర్, నో మోర్ సూసైడ్, ఇవేవీ లేకుండా బాగానే ఉందిగా? సిద్ధార్థ్ సార్, ఇంతకు ముందు ఎప్పుడు మర్డర్ జరగలేదు. యాక్చువల్గా ఆ అమ్మాయిలకున్న బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటికి రాలేకపోయారు. దానికి కాసే పేరెంట్స్, మేనేజ్మెంట్, ఫ్రెండ్స్, పోలీస్ అందరినీ ఫేస్ చేయాల్సి వచ్చింది. హ, మీరే తప్పు చేశారని నేను ఎప్పుడు చెప్పాను మోనికా మేడం? సిద్ధార్థ్ సార్ వినండి. చూడండి, చూసారా? ఇవే అమ్మాయిలు చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు అనుకునేది జరగకపోతే వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. నేను చెప్పేది అర్థమవుతుందా? జాగ్రత్తగా దాచుకోండి. నేరస్తుడు ఈ రోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా దొరుకుతాడు. అతను ఎంత పెద్ద మాస్టర్ మైండ్ అయినా సరే నా దగ్గర నుంచి తప్పించుకోలేడు. నా గురించి మీకు చాలా బాగా తెలుసు కదా. యు మే గో మోనికా మేడం. మిమ్మల్ని నేను ఎప్పుడు విచారణకు పిలిచినా సరే మీరు స్టేషన్కు వచ్చి తీరాలి. ఇట్స్ మై ప్లెజర్. మీరు ఎప్పుడు పిలిచినా ఐఎమ్ రెడీ. ప్లీజ్ యూ కెన్ లీవ్ నౌ. సారీ పాండేజీ. ఓరి దేవుడా, నేను చాలా అలసిపోయాను. ఊర్మిళ మేడం, మీకు ఓకే అంటే నేను మీ కాళ్ళు పట్టనా? వద్దొద్దు, నువ్వేం చెయ్యొద్దు. అది సరే గాని ఈ రోజు రాత్రి మీకు ప్రోగ్రామ్ ఏంటో చెప్పండి. ఎందుకు? ఈ రోజు ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకుంటున్నావా? నన్ను ఎమ్మటి రమ్మంటావా? లేదు, ఈ రోజు రాత్రికి నువ్వు నా దగ్గరికి వస్తావా? నిన్ను గుర్రం మీద కూర్చోబెట్టి ఈ సిటీ అంతా నీకు చూపిస్తాను. ఇక సాలే ఆపు. రాత్రులు ఏ గుర్రం వస్తుంది? నీకు గుర్రాల కొట్ట ఉందా ఏంటి? ఇదిగో చూడు ఊర్మిళ, ఈ గుర్రం ఉందే అది ఎప్పుడో రాత్రి వస్తుంది. ఆ తర్వాత దాని పని అయిన తర్వాత వెళ్ళిపోతుంది. అలాగైతే దాన్ని ఉదయాన్నే పెట్టుకో. అది కూడా నీలాగే పని చేస్తుంది రోజంతా. ఇలా చూడండి ఊర్మిళ మేడం, పగల్లో లేపి నిలబెట్టడానికి నేను ఎంత ప్రయత్నం చేస్తున్నాను, కానీ మీ మొత్తం అందం చూసిన తరువాత ఇలా నిలబడింది అలా వాలిపోతుంది. అరే చాలే ఆపు, నువ్వు దేనికి పనికిరావు. నా జీవితం ఏమైపోతుందో నాకు అర్థం కావడం లేదు. ఏమిటో జై హింద్ సార్. సిద్ధార్థ్, Yes, sir. ఏంటి అప్డేట్? సార్, వివిఎం కాలేజ్ ప్రిన్సిపాల్, స్టాఫ్స్ అండ్ స్టూడెంట్స్
ఎవరెవరు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా నా స్టేషన్కి రప్పించి నా స్టైల్లో నేను విచారణ చేసి పంపించాను సార్. నువ్వు ఇలాగే విచారిస్తూ ఉంటావా, కేసుని సాల్వ్ చేస్తావా? సార్, ఆ రోజు కేసు సాల్వ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇంకో అమ్మాయి సూసైడ్ చేసుకుంది. సిద్ధార్థ్, సార్, ఇలా అయితే నేను వేరే వాళ్ళకి ఈ కేసుని అప్పగిస్తాను. లేదు సార్, కేసు పూర్తిగా వచ్చింది సార్. ఇందులో చాలా రహస్యాలు దాగున్నాయి సార్. ఇప్పుడు కనుక మీరు నన్ను ఈ కేసు నుంచి తప్పిస్తే నేను పడ్డ కష్టమంతా వృధా అయిపోతుంది సార్. సిద్ధార్థ్, అందరికీ నేనే జవాబు చెప్పాల్సింది. మీడియాతో, గవర్నమెంట్తో, ప్రజలతో నేనే మాట్లాడాలి. నాకు అర్థమైంది సార్. సార్, ఇప్పుడే నాకు అన్నీ కలిసి వస్తున్నాయి సార్. నాకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఓకే, ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ సార్ టు సాల్వ్ ద కేస్. ఇది నీకు నేనిచ్చే ఆఖరి అవకాశం సిద్ధార్థ్. థ్యాంక్ యూ సార్. డూ హ్యావ్ ట్రస్ట్ ఆన్ మీ. ఓకే, మీరు కూర్చోండి సార్. ఓకే, క్లియర్ ద రోడ్. బళ్ళని పక్కన పెట్టండి. త్వరగా, కమాన్, క్విక్ క్విక్, త్వరగా కానివ్వండి ప్లీజ్. ఈ నైట్లో మేడం ఎందుకు కాల్ చేస్తున్నారు? హలో హలో, చెప్పండి మేడం, ఈ టైంలో కాల్ చేస్తున్నారు? నువ్వు మాత్రమే నా మనసులో ఉన్నదాన్ని అర్థం చేసుకోగలవు. చెప్పండి మేడం, ఏమైంది? నువ్వు ఒక పంచి వెంటనే మా ఇంటికి రా. నాకెందుకో అదోలా ఉంది, ఒంట్లో బాలేదు. ప్లీజ్ నువ్వు రా. ఓకే మ్యామ్, ఇప్పుడే వస్తాను. ఓకే. అరే, ఈరోజు చూడ్డానికి నువ్వు రండి, సన్నీ లియోన్ రండి, లాగే రండి. ఉన్నావు. వావ్, నీ నైట్ అదిరిపోయింది. నా బంగారం, ఓరి బంగారం, లప్ 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 లప్. ఓ సో స్వీట్ ఆఫ్ యూ. ఆల్రెడీ నా పెగ్ రెడీ చేసావా? నువ్వు ఎంగిల్ చేస్తే రుచిగా ఉంటుందని చెప్తారు, కానీ నువ్వు తాగి నాకు ఇచ్చావంటే స్వర్గంలో ఉన్నట్టుంటుంది. ఇంకెప్పుడు ఇచ్చినా తాగేసి ఇవ్వు. ఓ తానియా, ఓ వాట్ ఎ సర్ప్రైజ్. మ్యామ్, మీరు నాతో ఏదో చెప్పారు, కానీ ఇక్కడంతా తప్పుగా ఉంది. ఇందులో తప్పే ఉంది తానియా. యాక్చువల్గా నువ్వు రావడానికి లేట్ చేసావు. ఏం చేయమంటావు? నేను ప్రిన్సిపల్ సార్కి ఫోన్ చేసి రమ్మని చెప్పాను. కరెక్ట్గా చేశానా? సరే మ్యామ్, అయితే నేను బయలుదేరుతాను. అరే, ఎక్కడికి వెళ్తున్నావు బంగారు? రా, వచ్చిన ఒళ్ళో కూర్చో. Come on, తానియా, నువ్వే వచ్చినా గానీ నేను చెప్తేనే నువ్వు బయటికి వెళ్ళగలవు. ఇంత త్వరగా వెళ్ళి ఏం చేస్తావు? కూల్ యార్. ఒక సిప్ తాగేసి వెళ్ళమ్మా. వన్ సిప్ బేబీ. టేక్ ఇట్. సార్, నేను తాగను. అబద్ధం చెప్పుకో. ఏయ్, దీని వీడియో కాస్త చూపించు. అందులో ఫుల్ బాటిల్ ఒకేసారి ఎత్తావు కదే. కానీ ఇక్కడ తాగనంటావా? దానికి చూపించు. విను, ఈ రోజు నుంచి మేము ఏం చెప్తామో అది నువ్వు వినాలి. అర్థమైందా? అంత అర్థమైంది కదా. ఇప్పుడు నువ్వు నాతోటి బెడ్రూమ్ కి రావాలి. పద పద పద. Come on baby, let's play biggy biggy bang bang. Bang bang biggy biggy yo. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి. బాబీ, 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 ఇంటికి రా. ఓకే మ్యామ్, ఇప్పుడే వస్తాను మ్యామ్. త్వరగా రా. ఓకే మ్యామ్. ఓ బాబీ, Hello, ma'am. సిట్ సిట్ సిట్. బాబీ, యు ఆర్ సో హ్యాండ్సమ్. Your lips.
తానియా, ఇంత పొద్దున్న ఎక్కడి నుంచి వస్తున్నావు? అది తెలుసుకుని నువ్వేం చేస్తావు? అది నా ఇష్టం. నేను ఎక్కడికైనా వెళ్తాను, ఎక్కడైనా ఉంటాను. ఇలా చూడు తానియా, రాత్రంతా హాస్టల్లో ఉండకుండా బయట ఉండడం అంత మంచిది కాదు. ఇలా చూడు నిఖిల్, నువ్వు నా జీవితంలోకి రాకు. నీకు సోనీ ఉంది కదా, వెళ్ళి తన్ని చూసుకో. నా విషయంలో తలదూర్చొద్దు. నన్ను వదిలే. బాబీ గురించి ఆలోచించావా? నువ్వు వాడికి ఏం సమాధానం చెప్తావు? బాబీ అడిగితే నేను చెప్పుకుంటాను. బాబీ ఆగు. రేయ్ ఏంట్రా? చూడు, రాత్రంతా తానియా ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా? రే నిఖిల్, నీ శత్రువు నేను. తానియా జోలికి వెళ్ళావనుకో, ఆ తర్వాత నేను మనిషిగా ఉండని చూసుకో. బాబీ, ఎందుకు ఎప్పుడు నన్ను శత్రువుగా చూస్తున్నావు? నీకు తెలుసుగా కాలేజీలో ఏమేం జరుగుతున్నాయో. రాత్రి బవళ్ళు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మూసుకుని బుల్లెట్ తీసుకుని బయలుదేరా. ఏవైనా సరే నేను చూసుకుంటాను. ఇలా చూడు బాబీ, నువ్వు అర్థం చేసుకోవడం లేదు. నువ్వు ఒంటరిగా ఏమీ చేయలేవు. రేపు తానియాకి ఏమైనా జరిగితే ఏం చేస్తావురా? చెప్పు. ఆల్రెడీ కాలేజ్ పరిస్థితి అస్సలు బాలేదు. అవునరా నిఖిల్, నువ్వు చాలా సరిగ్గా చెప్తున్నావు. కానీ ఈ విషయం గురించి ఇంత ఓపెన్గా మాట్లాడకూడదు. సరేరా, నిజంగానే విషయం ఏంటో తెలుసుకుందాం. సరే, ఓకే, పద. ఇదిగో తానియా, నేను నువ్వు సంపాదించిన డబ్బు. నేను ఎప్పుడు పిలుస్తానో అప్పుడు నువ్వు రావాలి. ఓకే మ్యామ్, సరే నేను వస్తాను. ఇంకా ఈ విషయం నీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు. మర్చిపోకు, మన ఊర్లో గోడలకు కూడా చెవులుంటాయి. మ్యామ్, మీరు దేనికి టెన్షన్ పడద్దు. ఈ విషయం ఎవరికీ తెలీదు. మీరు ధైర్యంగానే ఉండండి. ఓకే, గో. ఐఎమ్ జీనియస్. రండి రండి ఇన్స్పెక్టర్ సార్. ఎలా ఉన్నారు ప్రిన్సిపల్ సార్? నేను బాగున్నాను సార్. నేను ఆ రోజే చెప్పాను కదా మిమ్మల్ని మళ్ళీ వచ్చి కలుస్తాను అని. కూర్చోండి. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ సార్, థ్యాంక్ యూ. అంజలి గురించిన విషయం ఏదైనా తెలిసిందా? ఆమె సూసైడ్కి కారణం తెలిసిందా? ఇన్స్పెక్టర్ సార్, తన వీడియో మాకు దక్కింది. ఆ వీడియో చూసాక మాకేమనిపిస్తుందంటే తను ఎవరినో ప్రేమించిందని. ఒకవేళ తన బాయ్ ఫ్రెండ్ తన ఆఫర్ని నిరాకరించుండొచ్చు. ఈ కారణం వల్ల తను సూసైడ్ చేసుకుండొచ్చు. ప్రిన్సిపల్ సార్, నాకు ఒక్క విషయం అర్థం కావడం లేదు. ఎప్పుడు మీ కాలేజీలో ఏదైనా దుర్ఘటన జరిగినా సరే మరుక్షణమే ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. యాక్చువల్లీ ఎలా అంటే ఎమ్మెల్యే సరే మాకు ప్రొటెక్ట్ చేస్తారు. అంతేకాదు మా మేనేజ్మెంట్ పైన కాలేజ్ పైన ఆయనకు ఒక సపరేట్. అంతేకాదు మా కాలేజ్ లో ప్రతి స్టూడెంట్ ని ఆయన జాగ్రత్త చూసుకుంటాడు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రిన్సిపల్ సార్, అంత బిజీగా ఉండే ఒక మనిషి ఈ కాలేజీ మీద ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాన్నే సమాజ సేవ అంటారు ఇన్స్పెక్టర్ గారు. సార్ ఆయనకి టైం ఉండదు, కానీ కష్టపడి టైం తీసుకుంటాడు. హీఈస్ వెరీ వెరీ డెడికేటెడ్ టు అవర్ ఫౌండేషన్. ఎమ్మెల్యే కాలేజ్ కోసం చాలా టైం స్పెండ్ చేస్తున్నట్టున్నారు. మీకు అలా అనిపించడం లేదా? పోలీసులు మీరు ఎలా ఆలోచించచ్చు ఇన్స్పెక్టర్ సార్. మేమేమో మామూలు సిటిజన్స్ కదా సార్. ఓకే ప్రిన్సిపల్ సార్, నేను వెళతాను. ఆల్ ద బెస్ట్ అబౌట్ యూ అండ్ యువర్ కాలేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడి పేరు మార్చి దండోరా అని పెట్టుండొచ్చు. ఓ తిప్పుతున్నాడు కర్రని. తానియా, ఇక్కడేం చేస్తున్నావు? ఈరోజు క్లాస్కి వెళ్ళలేదా? ఈ రోజు క్లాస్ అటెండ్ అవ్వాలని అనిపించట్లేదు, అందుకనే మిస్ చేశాను. ఏంటి, ఏమైంది? ఒంట్లో బాలేదా? ఏమీ లేదు, ఐఎమ్ ఫైన్. కళ్ళు ఎర్రగా ఉన్నాయేంటి? నైట్ పడుకోలేదా? రాత్రంతా నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు, అందుకనే నీకు అలా అనిపిస్తుంది. తానియా, నేను నిఖిలు ఫ్రెండ్స్ అయిపోయాం. శత్రుత్వం మంచిది కాదు. ఏది మంచి చెడు నాకేం తెలుసు? నీకేమనిపిస్తే అది చెయ్యి. బాబీ, ఏమైనా తెలిసిందా? నిఖిల్, నువ్వు సరిగ్గా చెప్పోరా. తానియా నిజంగానే సమస్యలో ఇరుక్కుంది. అంతేకాదు, నా నుండే దాస్తోందిరా. కానీ తను ఏ సమస్యలో ఇరుక్కుందో ఖచ్చితంగా మనం కనిపెట్టాలి బాబీ. సరే నిఖిల్, నువ్వే చెప్పు, ఇప్పుడు మనం ఏం చేద్దాం?
మనం ఒక పని చేద్దాం బాబాయ్. మనం తానియా ప్రతి యాక్టివిటీని గమనిద్దాం. అప్పుడే తన సమస్య గల కారణం ఏంటో కనిపెట్టగలుగుతాం. అవును బాబీ, నిఖిల్ చెప్పేది కరెక్టే. నా అనుమానం ఏంటంటే ఖచ్చితంగా ఊర్మిళకి తెలిసే ఉంటుంది. కానీ ఊర్మిళని ఎవరు అడుగుతారు? గోపాల్. ఊర్మిళ, ఏంటి? నిజంగానే నువ్వు అదరగొట్టావనే చెప్పాలి. నేనేం చేశాను? ఏమంటున్నా? నువ్వు ఆ తనియాని పని చేయమని చెప్పినట్టున్నావు. అవును, చెప్పిన పని చేయడం లేదు. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదు. నువ్వు మేడం ఇంటికి వెళ్ళావా? లేదు బాబు, లేదు. నాకు నా మానం చాలా ముఖ్యం. నేను అలాంటి పనులు అస్సలు చేయను. ఆవిడ ఎంజాయ్ చేయడం మాత్రమే కాకుండా ఆమెను కూడా ఎంజాయ్ చేయమని చెప్పినట్టుంది. అవును, ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నా? నేను ఎప్పుడు అడిగాను? నువ్వే చెప్పావు కదా. సరే సరే, దీనికి కోప్పడుకో. నీ ఉద్దేశం ఏంటో అర్థమవుతోంది. నువ్వు ఏం చెప్పినా నేను అది వింటాను. నిజంగానే చెబుతున్నావా? ఒట్టుగా? అలా అయితే నేను నీకు ముద్దివ్వనా? లేదు, నాకు సిగ్గుగా ఉంది. నువ్వే ఇవ్వు. అలా అంటావా? కళ్ళు మూసుకుంటాను. ముందు నిన్ను పట్టుకుంటా. నన్ను ఎందుకు ముట్టుకుంటున్నావ్? ఏదోటి పట్టుకో. అరే, నీ లిప్పులు చూపించు. ఇలా చూపించు. పనికి రానివాడు ముద్దు పెట్టినందుకే ఇలా అయిపోయాడు. బాబాయ్, ఇది మోనికా మ్యామ్ కార్ కదా? అవునరా, వాళ్ళ కారే. అయినా ఇది ఇక్కడికి వచ్చిందేంటి? అటు చూడు, తానియా. తను ఎక్కడికి వెళ్తుంది? రా రా రా. రారా. ఎక్కడికి వెళ్ళింతాను? తను ఎక్కడికి వెళ్ళిందో చూద్దాం. పాపు, ఇది మోనికా మేడం ఇల్లే కదా? అవునరా. తానియా ఇక్కడేం చేస్తుంది? విషయం ఏంటో తెలియట్లేదురా. పద, లోపలికి వెళ్ళి చూద్దాం. బాబీ, నువ్వేమంటావు? ఇక్కడ కనుక మనల్ని ఎవరైనా చూసారంటే అప్పుడు మన ప్లాన్లు అన్ని ఫ్లాప్ అయిపోతాయి. ముందు ఇక్కడి నుంచి మనం బయలుదేరదాం. రేపు తను అడిగి తెలుసుకుందాం. సరేనా? పద. బాబీ, నువ్వేం టెన్షన్ పడుకో. తానియా రాని అప్పుడు అడిగి ఏంటో తెలుసుకుందాం. ఓకే? ఏంటని కనుక్కుంటాన్రా. ఇప్పుడంతా నాతో మాట్లాడటం ఆపేసింది. ఏ, అలా ఏం జరిగింది? ఏంటో తెలీదు. ఇప్పుడంతా తన బిహేవియర్ అస్సలు బాలేదు. నువ్వు ఇలా టెన్షన్ పడడం వల్ల ఏం జరుగుతుంది? తనేమైనా చిన్న పిల్ల? అంతా అర్థమయ్యేలా చెప్పడానికి. తనకి మంచి ఏదో చెడేదో బాగా తెలుసు. ఇలా చూడడానికి తానే ఇంకా చిన్నపిల్లేరా. తనకి మంచేదో చెడేదని కూడా తెలియదు. సరే, ముందు తను ఇక్కడికి రానివ్వు. తననే అడిగి తెలుసుకుందాం. నువ్వేం టెన్షన్ పడకు, మేము ఉన్నాం కదా. బాబీ, తానియా. తానియా, తానియా, నువ్వు రాత్రి ఎక్కడికి వెళ్ళావు? నేనెక్కడికైనా వెళ్తున్నా అది నా ఇష్టం. నన్ను అడిగే హక్కు నీకెవరిచ్చారు? ఎందుకు అడుగుతున్నావు? తాన్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ప్రేమిస్తున్నావా లేదా నాకు తెలియదు. నాకు నీ మీద పూర్తి హక్కు ఉంది. ఇప్పుడు చెప్పు తాన్యా, రాత్రి ఎక్కడికి వెళ్ళావు?
నువ్వు మ్యామ్తో ఆ రోజు నైట్ ఫన్ చేసినప్పుడు అప్పుడు నా గురించి ఆలోచించావా? మన ప్రేమ గురించి ఆలోచించావా? నువ్వేమంటున్నావు? ఎవరితో పాటు? మౌనిక మ్యామ్, ఇంకెవరు? ఆ, ఇదెప్పుడు జరిగింది? స్మార్ట్ గా ప్రవర్తించుకో. నన్ను క్వశ్చన్ చేస్తున్నావు. బాబీ మూర్ఖంగా ఏం చేయకు, సరేనా? మనం ప్లాన్ చేసే నెక్స్ట్ స్టెప్ వేయాలి, లేకపోతే సమస్య అవుతుంది. ఓకే? తానియా, ఏమైంది? ఎక్కడికి వెళ్ళావు? నిన్నెందుకు కాలేజీకి రాలేదు? మ్యామ్, నిఖిల్కి బాబీకి నేను ఎక్కడికి వెళ్ళానో తెలిసిపోయింది. అయితే ఏంటి? నాకు బతకాలని లేదు మేము, నాకు బతకాలని లేదు. తానియా, నువ్వెందుకు బాధపడుతున్నావు? నీకు తోడుగా నేనున్నానుగా. డోంట్ వరీ, గో. ఏదో ఒకటి చెయ్యాలి. బాబీ ఏంటి సంగతులు? చెప్పు. బాబీ, తానియా ఈరోజు కాలేజీకి రాలేదు. నైట్ కూర్చొని చదువు ఉంటుంది, నిద్రపోయి ఉంటుంది. సోనీ, ఇలా చూడు. నువ్వు వెళ్ళి తన్ని లేపు తీసుకొస్తావా? ఓకే, నేను వెళ్ళి పిలుస్తాను. అవునరా, నీదిప్పుడు ఎలా ఉంది? స్టడీసే కదా. అవును. బాగానే వెళ్తున్నాయి. తానియా, అరే తలుపు తెరుచుకుని ఎక్కడికి వెళ్ళిపోయింది? తానియా, ఖచ్చితంగా ఏదో విషయం ఉంది. తానియా. బాబీ, నిఖిల్ తానియా రూమ్ లో లేదు. ఏంటి? అవును. బాబీ, మనం వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పద వెళ్దాం. మోనికా డార్లింగ్, అవును ఈరోజు రాత్రికి ప్రోగ్రామ్ ఏంటి? ఏ ప్రోగ్రాం అంటున్నారు? రేడియోనా లేదా టీవీనా? చెల్లి గర్ల్, నేను అడుగుతున్నది లవ్ ప్రోగ్రామ్ గురించి. మత్తు తలకెక్కిపోయింది, ఎక్కడో చోట దింపాలి కదా. అరే కాస్తైనా రెస్ట్ ఇవ్వండి. ఎప్పుడు గుర్రం స్వారీ చేయాలంటున్నారు? ఎక్కువ చేస్తే మంచిది కాదు. మోనికా డార్లింగ్, గుర్రమో లేక అదో రెండింటికి వయసు అవనే అవదు. కరెక్ట్ టైంకి సర్వీస్ చేయాలి. ఖచ్చితంగా వదిలిపెట్టరు. భగవంతుడైనా సరే ఇలాంటి అందమైన విషయాల్ని వదులుకోరు. మనం అల్పజీవి మనుషులవే కదా, మర్చిపోయావా? అన్నా డార్లింగ్. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పాలనుకుంటున్నది. ఈ విషయాల వెనక మోనికాకి సంబంధం ఉంది. మీరు చెప్పేది ఏమిటి? అవును సార్, లాస్ట్ టైం తానియా మోనికా మ్యామ్తో కార్లో వెళ్ళడం మేము అందరం చూసాము. ఎస్ సార్. అయితే మీరు ఓ పని చేయండి, నేహా మేడంకి డీటెయిల్స్ చెప్పండి, ఎఫ్ఐఆర్ వేస్తారు. నేను ఇప్పుడే వస్తాను. మేడం, మీరు ఎఫ్ఐఆర్ రాయండి. ఎస్ సార్. ఓకే సార్. చెప్పండి. మోనికా, oh my darling. You are naughty. మోనికా, oh my darling. మూడెక్కింది, వెంటనే వచ్చే. Oh my sweetheart, come on మోనికా, రోజు ఏదో చేసేసాయి. చూపించు బంగారం, you are my sweetheart. ఫోన్ వస్తోంది. ఎవడు సమయ సందర్భంలో కూడా ఫోన్ చేస్తున్నాడు? హలో. మోనికా మేడం, కేసుని ఇన్వెస్టిగేట్ చేసే ఇన్స్పెక్టర్ సిద్ధార్థని మాట్లాడుతున్నాను. చెప్పండి. రేపు ఉదయమే మీరు తప్పకుండా పోలీస్ స్టేషన్కి రండి, ఎందుకంటే మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. ఎఫ్ఐఆరా? అవును, ఉదయమే షార్ప్గా రండి, లేట్ చేయకండి. సరే, నేను ఇప్పుడే వస్తాను. కానీ ఎఫ్ఐఆర్ ఎవరిచ్చారు? మీరు స్టేషన్కి వచ్చారంటే ఏది ఎందుకు అని వివరాలు మీకు తెలుస్తాయి. ఓకే మేడం? ఓకే. ఓకే మేడం. డార్లింగ్, నువ్వు కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు తెలుసా? ముద్దులాడుతున్నారా?
ఇక నేను ఈ పని చేయలేను. ఎందుకు? దీనివల్ల నా పేరు చెడిపోయింది. ఈ క్షణం నుంచి నేను తప్పైన పనులు చెయ్యను. ఇక మీకు నాకు ఏ సంబంధం లేదు. ఇక మీరు ప్రిన్సిపల్, నేను టీచర్ని. ఇక అంతే. అరే అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎందుకులా మాట్లాడు నాకు అర్థం కావట్లేదు. ఎవరు ఫోన్ చేసింది? ఇన్స్పెక్టర్ కాల్ చేశారు. నా మీద ఎవరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. నేను స్ట్రైట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నాను. జరిగిందంతా చెప్పేస్తాను. అలాంటి పని ఎప్పటికీ చేయొద్దు బంగారం. ఒరే ఎదవా, నిన్ను చూస్తే నాకే భయం లేదు. ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఇంకొక సెకండ్ లో నువ్వు ఎవరో ఈ మొత్తం ప్రపంచానికి తెలుస్తుంది. నా మీదే ఇలా చేస్తావే. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తే కదా నాతో పడుకుని నన్నే మోసం చేస్తావే. ప్రాణాలతో వెళ్తే కదా బయటికి చంపే పడేస్తా నిన్ను. నాతో కలిసి అన్ని చేసేసి ఇప్పుడు సమస్యలు వస్తే నన్ను ఇరికిస్తావా? నువ్వు ప్రాణాలతో ఉంటేనే కదా నా గురించి నువ్వు చెప్పడానికి. చంపేస్తాను నిన్ను. నన్ను ఇరికిస్తావే నువ్వు పోలీసులతో కలిసి? నా గురించి చెప్తావా నాతో? నన్నే ఇరికిస్తావే? చంపేస్తానే. చూడు ఏం చేస్తాను ఇప్పుడు నిన్ను. ఒక్కసారి గుద్దిన చావా? రెండు సార్లు గుద్దిన చావా? నిన్ను వదులు, వదులు. దేనికి బాధపడదు, నేను అంబులెన్స్ కి కాల్ చేస్తాను. తానియా వద్దు, అంబులెన్స్ పిలిచేంత టైం లేదు. నువ్వు 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 ఒక పని చెయ్యాలి. చెప్పండి మ్యామ్. తానియా, నేను జీవితంలో చాలా తప్పులు చేశాను. ఆ శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఆ ప్రిన్సిపల్ చాలా దుర్మార్గుడు. జీవితం మొత్తం వాడి వల్లే ఈ తప్పులన్నీ చేశాను. ఒకవేళ వాడికి శిక్ష పడకపోతే నా ఆత్మకి శాంతి లభించదు. మీరు దేనికి బాధపడద్దు. ఇప్పుడు ఇక్కడ అంతే ఏం జరిగిందో అదంతా నా ఫోన్లో రికార్డ్ చేసి పెట్టాను. నా గురించి నువ్వు బాధపడకు. నువ్వు ఆ ఇన్స్పెక్టర్ సిద్ధార్థ్కి ఫోన్ చేయి. వెంటనే చెయ్యి. హలో. తానియా. హలో హలో మేడం. హలో 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 మేడం, నేను మాట్లాడేది వినపడుతుందా? హంతకుడు చాలా క్లవర్గా చేశాడు. మానవత్వం లేకుండా 2 హత్యలు చేశాడు. పాండే, ఇమీడియట్ గా చెక్ చేయండి. ఏది వదలకుండా చెక్ చేయండి. ఎస్ సార్. కమ్ ఆన్ క్విక్. ఆ కబోర్డు వెనక చూడండి. ఎస్ సార్.
పాండే, ఎస్ సార్. దీన్ని తీసుకెళ్లి డేటా రీకలెక్షన్కి ఇవ్వండి. ఓకే సార్. నేను చేయాల్సిన పని ఏమైనా ఉంటే చెప్పండి. ఖచ్చితంగా డిఐజీ సార్, ఖచ్చితంగా. ఒక్క నిమిషం. హలో సార్, ఐఎమ్ సిద్ధార్థ్. ఆ, గుడ్ న్యూస్ ఫర్ యూ సార్. వాట్? బీవీఎం కాలేజీలో కాంప్లికేటెడ్ కేసు సాల్వ్ చేశాను సార్. సబాష్ సబాష్, నువ్వు చేస్తావని తెలుసయ్యా. ప్రిన్సిపాల్ గారిని అరెస్ట్ చేయడానికి నాకు వెంటనే వారెంట్ కావాలి సార్. నేను వెంటనే వారెంట్ పేపర్ మీద సైన్ చేసి నీకు పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. వాడిని అరెస్ట్ చేయి. జై హింద్ సార్. జై హింద్. ఎవడు తలుచుకున్నా ఇక నిన్ను ఎవడు కాపాడలేడు. నీ ఆట కట్టురా ప్రిన్సిపాల్. ఏంటి అందరూ కలిసి వచ్చారు? అది కూడా ఇక్కడికి? సమస్య ఏది లేదు కదా? సార్, మోనికా మ్యామ్ పీరియడ్ ఇప్పుడు క్లాస్కి వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాం, కానీ అసలు తను రాలేదు. సరే రండి, నేను లెక్చర్ తీస్తాను. కమ్ ఆన్, ఫాలో మీ. Yes, Yes, sir. sir. అరే, మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? సార్, మీరు క్లాస్ తీయాలని మేమందరం కోరుకుంటున్నాం సార్. అలాగా? అవును సార్. పదండి, తీసుకుంటాను. అరే, ఇన్స్పెక్టర్ సార్ మీరా? లోపలికి రండి ప్రిన్సిపాల్ సార్. మీరు మా కాన్ఫరెన్స్ రూమ్లో ఏం చేస్తున్నారు? రండి 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 ప్రిన్సిపల్ సార్. మీ కాన్ఫరెన్స్ రూమ్కి నేను వచ్చిన కారణం చెబుతాను, రండి. మీ దగ్గర నుంచి నేను కొన్ని పాఠాలు నేర్చుకోవాలి అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు సార్? నాకు అర్థం కావట్లేదు మీరేం చెప్తున్నారు. అర్థమయ్యేలా చెప్తాను, బాగా అర్థమయ్యేలా చెప్తాను, డీటెయిల్డ్గా అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు నేను మీకు మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని చూపిస్తాను. మీరే మీ 2 కళ్ళతోటి బాగా చూడండి. చూస్తారా ప్రిన్సిపల్ సార్? నువ్వు అలాగేం చెయ్యలేవు నా బంగారం. ఒరే ఎదవా, నిన్ను చూస్తే నాకేం భయం లేదు. ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఇంకొక నిమిషంలో నువ్వెవరో ఈ ప్రపంచానికి చూపిస్తాను. చూపించేది నన్ను నువ్వు పట్టిస్తావా? చంపేస్తా నిన్ను, చంపి పడేస్తాను చూడు. దీంతో నీ కథ ముగిసింది, తప్పించుకోలేవు. చావే. ఇప్పుడేమంటారు ప్రిన్సిపల్ సార్? మీ వేషం బయటపడింది కదా, ఇప్పుడేం చేయబోతున్నారు? నన్ను క్షమించండి ఇన్స్పెక్టర్ సార్, నా వల్ల పెద్ద తప్పే జరిగింది. చేతులు జోడించి మీ దగ్గర క్షమాపణ అడుగుతున్నాను. దొరికిన ప్రతి నేరస్తుడు చెప్పే మాటే ఇది, క్షమించండి అని. ప్రతి ఆఫీసర్ క్షమించాడి అనుకోండి, నేరం చేసిన ప్రతి నేరస్తుడిని మేము క్షమించి వదిలేయాల్సి వస్తుంది. నౌ యు ఆర్ అండర్ అరెస్ట్. ఒక్కసారి క్షమించి వదిలేండి ఇన్స్పెక్టర్ సార్. 2 చేతులతో మాకు క్షమాపణ అడుగుతాను. మీకు క్షమాపణ ఏమిటో తెలుసా? ఇదిగో ఇదే.